హాయ్ ఫ్రెండ్స్, పుదీనా చట్నీ తయారు చేద్దాం. అది ఎలానో ఒకసారి చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా ఆకు, టమోటాలు, ఆనియన్స్, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మెంతులు, చింతపండు. ముందుగా ఒక బాండిల్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేపుకోవాలి. వేపుకున్న దానిలో ఎండుమిర్చి వేసి వేపుకొని అవి వేగిన తర్వాత, దోరగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులో పుదీనా ఆకుని ముందుగానే నీట్గా వాష్ చేసుకున్న పుదీనా ఆకు అందులో వేసుకొని వేపుకోవాలి. పుదీనా ఆకు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న పుదీనా ఆకును మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే బాండిల్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ వేసి వేపుకోవాలి. ఆనియన్స్తో పాటు టమాటాలు యాడ్ చేయాలి. టమాటాలతో పాటు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేయాలి. ఉప్పు వేస్తే టమాటాలు అనేది త్వరగా మగ్గుతాయి, పచ్చివాసన పోతుంది. చింతపండు కూడా అలాగే చింతపండు వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అది చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ పట్టుకొని బరకగా ఉండేటట్టు చూసుకోవాలి. చట్నీకి తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత చట్నీ అనేది అందులో వేసుకోవాలి. ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ. ఇది అన్నంతో కానీ, చపాతీతో కానీ, దోసతో కానీ తినచ్చు. బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.